మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము థియాలజీ నేర్చుకుంటూ ఉంటున్నాం, దానిలోని దేవుని గురించి నేర్చుకుంటూ ఉంటున్నాం. చివరిసారిగా మనము దేవుని యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. వాటిలోని మొదటిది దేవుడు స్వతంత్రుడు, ఆయన ఇండిపెండెంట్ అనే విషయాన్ని నేర్చుకున్నాం. అయితే ఈరోజు దేవుడు మారనివాడు, దీన్ని మనం ఇంగ్లీష్లోని ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్ అంటాం. దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు అని చెప్పేసి కూడా మనం అనొచ్చు. మొట్టమొదటిగా దీని నిర్వచనాన్ని మనం చూద్దాం. దేవుడు మారనివాడు అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటో మనం చూద్దాం. దేవుడు తన స్వభావంలో, పరిపూర్ణతలో, ఉద్దేశంలోని, వాగ్దానంలోని మార్పు లేనివాడు. అయినా ఆయన చర్యలు, భావోద్వేగాల్లో వేరువేరు పరిస్థితులను బట్టి వేరువేరుగా దేవుడు ప్రతిస్పందిస్తాడు. సో దీన్ని మనము మరలా ఒకసారి గమనిద్దాం. దేవుడు తన స్వభావంలోని, అంటే ఆయన బీయింగ్లోని, పరిపూర్ణతలోని, ఆయన పర్ఫెక్షన్లోని, ఉద్దేశంలో అంటే ఆయన పర్పస్లోని, ఆయన ప్రణాళికలోని, వాగ్దానములోని అంటే ఆయన యొక్క ప్రామిస్లోని మార్పు లేని వాడు. కానీ ఆయన చర్యలు, భావోద్వేగాలు వేరువేరు పరిస్థితులను బట్టి వేరువేరుగా దేవుడు ప్రతిస్పందిస్తాడు. మొట్టమొదటిగా మనము దేవుడు తన స్వభావంలోని మారనివాడు అంటే ఏంటో మనం చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటాడు. దేవుడు తన స్వభావాన్ని, తన క్యారెక్టర్ గురించి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. దేవుడంట మార్పు లేని వాడు. దేవుడు ఐగుప్తులో నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ని తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆయన స్వభావంలోనే, ఆయన క్యారెక్టర్లోని, అదే రీతిగా మరి ఇశ్రాయేలుడు చెరలోకి వెళ్ళినప్పుడు కూడా అదే క్యారెక్టర్ని కలిగి ఉన్నాడు. అంటే వేల సంవత్సరాలు మారినా కానీ దేవునిలోని మార్పు లేదండి. ఆయన ఈరోజు ఒకలాగుండి, రేపు ఒకలాగుండి, ఎల్లుండి ఒకలాగా ఉండేవాడు కాదు. ఆయన క్యారెక్టర్లోని, ఆయన తన స్వభావంలోని మార్పు లేనివాడు. అందుకని ఏమని చెప్తా ఉంటున్నాడంటే, నేను మార్పు లేనివాడు కాబట్టే యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదని చెప్పేసి అంటా ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. నిన్న అంటే పాస్ట్ టెన్స్, గతంలో, నేడు ఈరోజు, దాని తర్వాత యుగయుగముల వరకు అంటే ఫ్యూచర్లోని, భవిష్యత్ కాలముందు కూడా దేవుడట ఒకే రీతిగా ఉండేవాడు. ఆయనలో మార్పు లేదు, ఆయన స్వభావంలోని మార్పు లేదు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు తన పరిపూర్ణతలో మారనివాడు, తన యొక్క పర్ఫెక్షన్లోని మారనివాడు, ఆయన క్యారెక్టర్లోని, ఆయన గుణాల్లోని ఆయన మారనివాడు. కీర్తనలు 102:25-27 వరకు చూద్దాం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే సమస్తము సృష్టించబడక మునుపే నీవు ఆకాశానికి, భూమికి పునాది వేసితివి, అదంతా నీ చేత సృష్టించబడింది అన్నాడు. అవి నశించను కానీ నీవు నిలిచిందు, అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఒకడు అంగవస్త్రమును తీసివేయనట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. కానీ చివరిలో ఏమంటాడో తెలుసా? నీవు ఏకరీతిగా నుండివాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సంవత్సరములకు అంతము లేదు అంటే నీవు నిరంతరము జీవించువాడవు. నీలోని మార్పు రాదు. భూమి ఆకాశములు మారచ్చు, భూమి ఆకాశం నశించిపోవచ్చు, కానీ నీలో ఏ మార్పు లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉంటున్నాడు భక్తుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమైనను కలుగు ఛాయను లేదు. ఆయన స్వభావంలోని, ఆయన యొక్క పర్ఫెక్షన్లోని ఆయన మారేవాడు కాదండి. దేవుడు 2000 సంవత్సరాల క్రితం ప్రేమమయుడే, ఇప్పుడు ప్రేమమయుడే. దేవుడు 2000 సంవత్సరాల క్రితం నీతి కలిగినవాడు, ఇప్పుడు నీతి కలిగినవాడే. ఆయన క్యారెక్టర్లోని, ఆయన గుణాల్లోని ఒకరోజు ఒకలాగుండి, ఈరోజు ఇంకోలాగుండి, రేపు ఇంకోలాగుండే దేవుడు కాదు మన దేవుడు. ఆయన నిరంతరము ఒకే విధంగా జీవించేవాడు, ఒకే లక్షణాలను, ఒకే పర్ఫెక్ట్గా ఉండే దేవుడు మన దేవుడు. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుడు తన ఉద్దేశంలో మారనివాడు. దేవుడు తన ఉద్దేశంలోని మారనివాడు, తన పర్పస్లోని, తన ప్రణాళికలోని మార్పు లేనివాడు.
కీర్తనలు 33 అధ్యాయం 11 వచనం చూద్దాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అంటున్నాడు. కీర్తనలో మనం గమనించినట్లయితే ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్యారలిజం అంటారు. అంటే ఒకే విషయాన్ని రెండు వేరు పదాలతోనే వాళ్ళు తెలియజేస్తారు. అయితే ఈ వచనంలో మనం అదే చూడగలం. ఏం చెప్తాడంటే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్లాన్ అనేది నిరంతరం నిలుచును అంటున్నాడు. దాని తర్వాత కిందకు వచ్చేమన్నాడంటే ఆయన సంకల్పము ఆలోచన రెండు ఒకటేనండి. ఆయన యొక్క ప్రణాళిక తరతరములు ఉండును అంటున్నాడు. అంటే అది మారదండి. ఈరోజు ఒక ప్రణాళిక ఉండి, రేపు ఇంకో ప్రణాళిక ఉండి, ఎల్లుండి ఇంకో ప్రణాళిక ఉండేదాం దేవునిలోని. మనం అనుకోండి, మనం ఏదైనా కావాల్సిన ఉద్యోగాన్ని పొందుకోలేనప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏదైతే పొందుకోవాలనుకున్నామో అది మనకు దొరకలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకొక ప్రణాళిక చేసుకుంటాం. అది కూడా దొరకలేదంటే ఇంకో ప్రణాళిక. అంటే మనలోని మార్పు అనేది ఉంటుంది. కానీ దేవుని ప్రణాళికలోని, దేవుని ఆలోచనలోని, దేవుని యొక్క ఉద్దేశంలోని ఎప్పుడూ మార్పు ఉండదండి. ఎందుకంటే ఆయనకి సమస్తం కూడా తెలుసు కాబట్టి ఆయన ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే ప్రణాళిక వేశాడో డెఫినెట్గా అది సమస్తం కూడా జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులను మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలించేసినట్లయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడంటండి? జగత్ పునాది వేయబడక మునిపే, అంటే భూమికి పునాదులు వేయక మునిపే, సృష్టికి పునాదులు వేయక మునిపే దేవుడు తన ప్రణాళికలను మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు ఎప్పుడు వచ్చి చనిపోయాడండి మన కొరకు? 2000 సంవత్సరాల క్రితం. అంటే ఈరోజు మనం పోల్చుకున్నట్లయితే సుమారు 6-7 సంవత్సరాల క్రితమే దేవుడు మన గురించిన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈరోజు మనల్ని రక్షించాడు. దేవుని ప్రణాళికలోని, దేవుని ఉద్దేశాల్లోని దేవుడు మారని వాడు. 4వ విషయాన్ని చూద్దాం. దేవుడు తన వాగ్దానంలోని మారినవాడు, తన యొక్క ప్రామిసెస్లోని మారినవాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించుకుంటున్నా. దేవుడు మనలాంటి నరమాత్రుడు కాదండి. మనం ఏం చెప్తా ఉంటామంటే ఈరోజు ఒకటి చెప్తాం, రేపు అది ఇంకోటి చెయ్యం కదా. కొన్నిసార్లు మనం మాటని తప్పుతాం మనం. కానీ దేవుడు అలాంటివాడు కాదు. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, తర్వాత మారేవాడు కాదు, పశ్చాత్తాపడేవాడు కాదు. ఈరోజు ఒకటి చెప్పి ఆయన రేపు చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని తీసేసే దేవుడు కాదు. మనకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అది దేవుని యొక్క వాగ్దానం. ఆ వాగ్దానము మారనదండి. ఆయన ఈరోజు చెప్పి రేపు మళ్ళీ మీకు నిత్య జీవం ఇవ్వనని చెప్పేసి అనేవాడు కాదు. ఆయన మాటలోని మార్పు లేనివాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటా ఉన్నాడు. ఆదికాండము నుంచి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి అబ్రహాముతో చేసిన వాగ్దానమే కావచ్చు, దాని తర్వాత దావీదుతో చేసినటువంటి వాగ్దానమే కావచ్చు, సమస్త వాగ్దానములు మనం పరిశీలన చేసినట్లయితే అన్నీ కూడా క్రీస్తులోనే ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటామండి. వాగ్దానాలన్నీ కూడా దేవుడు క్రీస్తులని నెరవేర్చాడు. ఇంకా ఆయన నెరవేర్చవలసినటువంటి ఉన్నవి వాటిని కూడా ఆయన నెరవేర్చిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు తన వాగ్దానంలోని కూడా ఆయన మార్పు లేనివాడు. ఆయన ఈరోజు ఒకటి చెప్పి రేపు ఆయన చేయకుండా ఉండరండి. ఈరోజు ఒకటి వాగ్దానం చేసి మనకిస్తానని చెప్పి ఆయన ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన స్వభావంలోని, తన ఉద్దేశంలోని, తన ప్రణాళికల్లోని మార్పు లేనటువంటి వాడండి. అయితే మనము కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించేద్దాం. దేవుడు కొన్ని సందర్భాల్లో తన మనసును మార్చుకుంటాడా? దేవుడు తన మనసును మార్చుకుంటాడా అనేది చాలామందికి ఉండేటువంటి ప్రశ్న. మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే ఈ విధంగా తెలియజేస్తాడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
నీ దేవుడైన యెహోవా మాట వినని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తించును అన్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే 28 నుంచి 30 అధ్యాయాలు మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులకి కొన్ని నియమాలు ఇచ్చాడండి. ఆ నియమాలు మీరు పాటిస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఒకవేళ వాటిని మీరు చేయడం అనేది ఫెయిల్ అయితే కనుక మీరు కర్స్ చేయబడతారని చెప్పేసి అంటాడు. ఇటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే దేవుని యొక్కటువంటి ఆ యొక్క రెస్పాన్స్ అనేది, దేవుని యొక్క ప్రతిస్పందన అనేది మనం చేసే కార్యాల మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి దేవుడు తన మనసు మార్చుకుంటాడా అంటే, మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించామనుకోండి, ఆయన అన్నది ఆయన జరిగిస్తాడు. ఒకవేళ మనము విధేయత చూపించామనుకోండి, దానికి తగిన ప్రతిస్పందన ఆయన ఇస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యోనా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అస్సిరియా ప్రజలు దారుణంగా పాపం చేస్తూ ఉన్నారు. యోనాని దేవుడు పంపించి ఏం చెప్తాడంటే, ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే మీరు నాశనం అవ్వబోతూ ఉంటున్నారని చెప్పేసి చెప్తాడు. అయితే 40 రోజుల సమయాన్ని ఇస్తాడు. 40 రోజుల సమయం తీసుకున్న తర్వాత ఈ యొక్క అస్సిరి ప్రజలు వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడతాడు. దేవుడు ఏం చేస్తాడో తెలిసిన వారి మీదకి రావాల్సినటువంటి తీర్పును ఆయన రానివ్వడు. ఎందుకంటే మనుషులు పశ్చాత్తాపడ్డారు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చేయడు. అదే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. రెండవది, దేవుడు మార్పు లేనివాడంటే దీని అర్థం ఆయన భావోద్వేగాల పరిస్థితిని బట్టి మార్పు చెందడా అంటే, దేవుడు మార్పు లేనివాడు అంటున్నాం కదా. మార్పు లేనివాడు అంటే ఆయన యొక్క ఎమోషన్స్లో కూడా ఆయన మార్పు చెందడా అనేది ప్రశ్న. ఇప్పుడు లోకాసువార్త 15:10 మనం చూసామనుకోండి, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నశించిపోయే మనిషి రక్షించబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడండి. ఎప్పుడైతే ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి తండ్రి వద్దకు తిరిగి వస్తాడో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మాత్రమే కాదు కానీ దేవుని ఎదుటిన్న దేవుని దూతలు కూడా పరలోకమందు సంతోషిస్తాయి. అదే రీతిగా మనము ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకుని అన్నాడు. ఇక్కడ కూడా మనం పరిశీలన చేసినట్లయితే మనుషులు పాపం చేస్తూ ఉంటుంటే దానికి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడని చెప్పేసి, సంతాపపడ్డాడని చెప్పేసి చెప్తూ ఉంటున్నాడు. అంటే మనం చేసేటువంటి కార్యాలను బట్టి దేవుడు ప్రతిస్పందిస్తాడు కొన్ని పరిస్థితుల్లో. అది దేవుడు మార్పు చెందేవాడు, ఆయన క్యారెక్టర్ మార్పు చెందేవాడు అనేది కాదండి. ఆయన మనం చేసేటువంటి కార్యాలను బట్టి, వేరు కార్యాలను బట్టి ఆయన ప్రతిస్పందిస్తాడు. మూడో ప్రశ్న, ఒకవేళ దేవుడు తన స్వభావంలో, పరిపూర్ణతలోని, ఉద్దేశంలోని, వాగ్దానంలోని మారితే ఏం జరుగుతుంది? ఒకవేళ దేవుడు ఆయన క్యారెక్టర్లో మార్పు చెందాడు అనుకోండి, ఆయన ప్రణాళికలో మార్పు చెందాడు అనుకోండి, ఆయన ఇచ్చిన ప్రామిసెస్లో మార్పు చెందాడు అనుకోండి, దేవుడు అసలుకి దేవుడే కాదండి. దేవుడు అసలుకి దేవుడే కాదు. కానీ మన దేవుడు మనం పరిశీలన చేసినట్లయితే ఆయన స్వభావంలోనూ, ఆయన పరిపూర్ణతలోనూ, ఆయన వాగ్దానంలోనూ, ఆయన తన యొక్క ఉద్దేశంలోనే మార్పు చెందనటి వాడు. కాబట్టి మనము ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఒకే విధంగా ఉండేవాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనుషులమైన మనవలే మన దేవుడు మారడండి. ఆయన నిరంతరం ఒకే రీతిగా ఉండేవాడు. కాబట్టి మనం ఆయన నమ్మొచ్చు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ఆయన మీద, ఆయన వాక్యం మీద మనం కట్టుకోవచ్చు. కాబట్టి దేవుని గురించి ఈరోజు ఈ సత్యాన్ని నేర్చుకుని, దేవుడు మార్పు లేని వాడు, దేవుడు మారని వాడు. థ్యాంక్ యూ.